వేల కోట్ల ఆశ చూపి మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు దుర్మార్గుడు. మహిళ దగ్గర నుంచి 28 కోట్లతో పరారయ్యాడు. తనకు ఎవరూ లేరని రెండో వివాహం చేసుకొని నగలు డబ్బులతో నిందితుడు పరారయ్యాడు. చిత్తూరు జిల్లా రాజుపేటకు చెందిన నాగమణికి 25 ఏళ్ల క్రితమే బెంగళూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మృతి బాధ తట్టుకోలేక ఇటీవల భర్త దూరమయ్యాడు. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది నాగమణి. ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా చిత్తూరు జిల్లా శేషాపురానికి చెందిన శివప్రసాద్తో పరిచయం ఏర్పడింది. తన భార్య బిడ్డలు కరోనాతో మృతి చెందారని ఫేక్ డాక్యుమెంట్స్తో నాగమణిని నమ్మించాడు శివప్రసాద్. గుడిలో నాగమణితో రెండో వివాహం చేసుకున్నాడు. ఆర్బీఐ వద్ద తనకు 1700 కోట్లు రావాల్సి ఉందని, అందుకు 15 కోట్లు పన్ను చెల్లించాలంటూ శివప్రసాద్ ఆమెను నమ్మబలికాడు. నాగమణికి చెందిన 10 కోట్ల విలువైన భూమి, 15 కోట్ల విలువైన అపార్ట్మెంట్ విక్రయించాడు. బంగారం కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులను శివప్రసాద్ అన్నా వదినలకు ట్రాన్స్ఫర్ చేశాడు. తీరా బంగారం తీసుకురావాలని కోరడంతో అప్పటి నుంచి శివప్రసాద్ మొహం చాటేశాడు, పరారయ్యాడు. నాగమణి శివప్రసాద్ ఇంటికి రావడంతో భార్య పిల్లలు ఉన్నారని తెలిసి మోసపోయానని గ్రహించి ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసింది నాగమణి. మీరు చూస్తున్న దృశ్యాలు, నాగమణి తని మోసపోయిన మహిళ, చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఆమెను ఘరానా మోసం చేశాడు. ఏకంగా 28 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు. భర్త పిల్లల్ని కోల్పోయిన ఆ మహిళ ఒంటరిగా ఉంటుంది. తనకు తోడు కావాలని కోరుకుంది. నీకు నేనున్నానంటూ నమ్మించాడు ఈ ఘరానా కేటుగాడు. భార్య పిల్లలున్న ఈ వ్యక్తి ఆమెను ట్రాప్లోకి దించాడు. ఓ మ్యారేజ్ బ్యూరో సహాయంతో ఏకంగా తనను నమ్మించి పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఆస్తి కాజేయాలని దురుద్దేశంతో తన భార్య పిల్లలు బతుకుండగానే కరోనాతో చనిపోయారని నమ్మించి ఓ సంపన్న వితంతువును వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెకు చెందిన సుమారు 28 కోట్ల విలువైన ఆస్తిని అపహరించి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన నాగమణి 50 సంవత్సరాల వయసుంది. ఈమెకు బెంగళూరులో స్థిరపడ్డారు. ఆమెకు గతంలో వెంకటప్పరెడ్డితో వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యంతో భర్త కూడా కన్నుమూశాడు. ఒంటరిగా మారిన ఆమె మరో వివాహం చేసుకోవాలని భావించి ఓ మధ్యవర్తిని సంప్రదించారు. ఈ విషయం తెలిసిన చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాగమణి ఆస్తిపై కన్నేశాడు. అప్పటికే వివాహమై భార్య కుమార్తె ఉన్న శివప్రసాద్ కోవిడ్తో వాళ్ళు మరణించారని నకిలీ మరణ ధ్రువపత్రాలు సృష్టించాడు. ఆ పత్రాలను చూపించి నాగమణిని నమ్మించి 2022లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి తనకు భారీగా నిధులు రానున్నాయని, వాటిని క్లియర్ చేయడానికి కొంత డబ్బు చెల్లించాలని నకిలీ పత్రాలు చూపించాడు. భర్త మాటలు నమ్మిన ఆమె అతను చెప్పిన ఖాతాలకు డబ్బులు బదిలీ చేసింది. ఇదే అదనుగా శివప్రసాద్ నాగమణి సంతకాలను ఫోర్జరీ చేసి బెంగళూరులోని 15 కోట్ల విలువైన భూమిని, 10 కోట్ల విలువైన భవనాన్ని కూడా విక్రయించాడు. ఆమె బంగారు ఆభరణాలను కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఓ శుభకార్యానికి వెళ్లేందుకు నగలు కావాలని నాగమణి అడగడంతో శివప్రసాద్ తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చి అతడి కోసం బంగారుపాల్యం వెళ్ళిన ఆమెకు అతడికి అప్పటికే భార్య కూతురు ఉన్నారన్న నిజం తెలిసి షాక్కు గురైంది. తాను మోసపోయానని గ్రహించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు నాగమణి. ఆమె ఏం మాట్లాడదు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళయింది? 92లోనా? 92లో పిల్లలు ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు ఎవరు? జమునమ్మ, చిత్తూరు అన్న. వాళ్ళు తోడుకొని వచ్చింది. అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్డలు కొద్దని వాళ్ళకి చెప్పింటి నేను జమునమ్మకి. అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనే వ్యక్తిని తోడుకొని వచ్చి శేషాపురం అన్న, బంగారుపాలెం మండలము ఆ ఊరన్న. వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే నీకు పెండ్లామ బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు లేదు అని చెప్పి, నాకు బిడ్డలు ఉన్నారంటే లేదండ్రి.
నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడ జరిగింది పెళ్లి? ఎప్పుడు జరిగింది? 22 నెల 22 సంవత్సరంలో. అదే గుట్టల్లి, బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అక్కడ జరిగింది అన్న. మళ్ళీ ఏం జరిగింది? అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. ఏం తెలిసింది అతని గురించి నీకు? అదే పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నకు నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు అన్నకు రాని. నీకు ఏమని చెప్పి నీ దగ్గర డబ్బులు ఏమర్చి తీసుకున్నారు? నా దగ్గరనా అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను, డబ్బులు అడిగిరి నాకు నేను ఇస్తే లెటర్ చూపించాను నాకే. సరే చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 5 కోట్లన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా, అది బాడికి వస్తా ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసిలో డబ్బులు వచ్చారంటే అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అన్నకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించిరే. నాకు భయానికి నేను అక్క వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో రామకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాం. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఫస్ట్ ఎప్పుడు పెళ్ళయింది? ఏ ఊరికి ఇచ్చినారు? ఆయన పేరు ఏం పేరు? బెంగళూరులో పెళ్ళయిందన్నా. ఆయన పేరు వచ్చి జీపీ వెంకటరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళయింది? 92లోనా. 92లో పిల్లలు ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు జమునమ్మ, చిత్తూరు అన్న. వాళ్ళలో తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్డలు ఉండుకొద్దని వాళ్ళకి చెప్పింటి నేను జమునమ్మకి. అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనే వ్యక్తిని తోడుకొని వచ్చింది. శేషాపురం అన్న, బంగారుపాలెం మండలము ఆ ఊరన్న. వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే నీకు పెండ్లా బిడ్డలు ఉండారంటే వాళ్ళు లేదు అని చెప్పి, నాకు బిడ్డలు ఉండారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడ జరిగింది పెళ్లి? ఎప్పుడు జరిగింది? 22 నెల 22 సంవత్సరంలో. అదే గుట్టల్లి, బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అక్కడ జరిగింది అన్న. మళ్ళీ ఏం జరిగింది? అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. ఏం తెలిసింది అతని గురించి నీకు? అదే పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నకు నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు అన్నకు రాని. నీకు ఏమని చెప్పి నీ దగ్గర డబ్బులు ఏమర్చి తీసుకున్నారు? నా దగ్గరనా అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను, డబ్బులు అడిగిరి నాకు నేను ఇస్తే లెటర్ చూపించాను నాకే. సరే చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 5 కోట్లన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా, అది బాడికి వస్తా ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసిలో డబ్బులు వచ్చారంటే అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అన్నకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించిరే. నాకు భయానికి నేను అక్క వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో రామకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాం. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా నాకు న్యాయం కావాలని వచ్చినాను. చూసారుగా మహిళను ఎలా నమ్మించాడో కేటుగాడు. ఏకంగా మహిళ ఆస్తిపై, మహిళ సొమ్ముపై కన్నేశాడు. 2వ పెళ్లితో నాటకానికి తెరదించాడు. ఆమెను నమ్మించి తన భార్య పిల్లల్ని కూడా తాను పోగొట్టుకున్నానని ఏకంగా డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాడు. అప్పటికే తోడు లేక భర్తని పిల్లల్ని కోల్పోయిన ఆ వ్యక్తి, నాగమని ఆ వ్యక్తి బెంగళూరులో ఉంటుంది. ఆస్తి పరురాలని తెలిసిన ఆమెను సంప్రదించాడు శివప్రసాద్ అనే వ్యక్తి. సరిగ్గా ఆమెను నమ్మించి
ఇక భార్య పిల్లలు కోవిడ్లో చనిపోయినట్టుగా ఏకంగా సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీరిద్దరికి కూడా వివాహమైంది. ఇక అప్పుడే అసలు కథ మొదలుపెట్టాడు. తన పథకానికి అప్పుడే వ్యూహరచన చేశాడు. ఏకంగా ఆర్బీఐ నుంచి ఇతగాడికి 1700 కోట్లు రావాలంటూ నమ్మబలికాడు. ఆ పెళ్లి ఫోటో ఒక్కసారి స్క్రీన్పై మనం చూస్తున్న ఫోటో అది నాగమణి. ఈ కేటుగాడి పేరు శివప్రసాద్, చిత్తూరు జిల్లా రాజుపేట మండలానికి చెందిన శివప్రసాద్. ఏకంగా 1700 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి 1700 కోట్లు రావాలంటూ ఆమెకు బురిడి కొట్టించిన పరిస్థితి. నమ్మిన ఆమె ఏకంగా అతనికి నగదు ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఆమె వ్యవసాయ భూమి అమ్మి 10 కోట్లు, బెంగళూరులో ఉన్న ఇల్లు అమ్మి 15 కోట్లు. ఈ రకంగా తొలుత 3 కోట్లు నగదు అతడి అన్న వదిన అకౌంట్లో వేయించాడు. తర్వాత 10 కోట్ల భూమి, వ్యవసాయ భూమి అమ్మించాడు. 15 కోట్ల బెంగళూరులో ఉన్న భూమిని నమ్మించాడు. మొత్తం 28 కోట్లు. అలా ఇలా నమ్మించావురా బాబు, మామూలు కేటుగాడి కాదు. అసలు నమ్మిన ఆమెను కూడా అనాలి. నిజంగా 28 కోట్లు ఆర్బీఐ నుంచి 1700 కోట్లు వస్తాయంటే ఈ రోజుల్లో నమ్మొచ్చా? నమ్మడం ఆమె తప్పు కూడా. జరిగింది మోసం చేయడం ఒక ఎత్తు అయితే మోసపోవడం ఇంకో ఎత్తు. ఇది జరిగిన తనతో బెంగళూరులో ఉంటున్న ఆమె తోడును లేక తోడు కోల్పోయి భర్తను పిల్లల్ని కోల్పోయి ఆమె వారి కోసం ఒక తోడు కావాలని ఒక మ్యారేజ్ బ్యూరోని ఆశ్రయించింది, మధ్యవర్తిని ఆశ్రయించింది. తిరిగి మధ్యవర్తి ఆ వ్యక్తిని సంప్రదించడంతో ఈ శివప్రసాద్ అనే వ్యక్తి ఒక్కసారి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. 2022లో వివాహం జరిగింది. కానీ సరిగ్గా అప్పుడే ఆమెను నమ్మించి ఆమె ఆస్తిపై కన్నేసిన ఈ వ్యక్తి ఆమెను పూర్తిగా బురిడి కొట్టించాడు. ఆమె ఆస్తినంతా కూడా కాజేసిన పరిస్థితి. తీరా మోసపోయానని గ్రహించిన ఆమె గతేడాది అతను ఇంట్లోంచి పారిపోయాడు. ఆమె ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ బంగారు ఆభరణాలు తీసుకురమ్మని చెప్పింది. కానీ ఈ వ్యక్తి బంగారు ఆభరణాలు ఎక్కడో ఉన్నాయంటూ బుకాయించాడు. తిరిగి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లోంచి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె చిత్తూరు జిల్లాకు వచ్చింది, బంగారుపాలెంకి వచ్చింది. బంగారుపాలెంకి వచ్చినాక తెలిసింది వీడు పెద్ద దండుపాలెం బ్యాచ్గాడని. 28 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 28 కోట్లు. ఒక్కసారి ఊహించుకోండి ఎంత సొమ్ము. ఏకంగా 3 కోట్ల నగదును ట్రాన్స్ఫర్ చేసింది. ఈ సొమ్మంతా కూడా వాడి అన్న, వదిన, తండ్రి వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. భార్య పిల్లలకేమో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. బహుశా వాళ్ళకి సీక్రెట్స్ అన్నీ కూడా తెలిసే ఉంటాయి. మొత్తం మీద వాడి సొంత ఊరికి వెళ్ళిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. అతనికి ఆల్రెడీ భార్య పిల్లలన్నట్టుగా విషయం తెలిసి మోసపోయానని గ్రహించి చిత్తూరు ఎస్పీని ఆశ్రయించింది. తర్వాత చిత్తూరు ఎస్పీ ఆ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశాడు. మొత్తం మీద భార్య చనిపోయి పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే చూడమని చిత్తూరుకు చెందిన ఓ మ్యారేజ్ బ్రోకర్ను ఆమె ఆశ్రయించడం. దీంతో మ్యారేజ్ బ్రోకర్ నుంచి వివరాలు తీసుకున్న ఆమె శేషాపురానికి చెందిన ఓ వ్యక్తి ఆమె దగ్గర బాగా డబ్బున్నట్టు తెలుసుకున్నాడు. ఇక ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకున్న ఆ డబ్బును కాజేయాలంటూ ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పూర్తిగా డబ్బంతా కూడా కాజేసి ఆమెను మోసం చేసిన పరిస్థితి. ఉమ్మడి బెంగళూరు రాష్ట్రానికి చెందినటువంటి కర్ణాటక రాష్ట్రం చెందిన బెంగళూరులో ఉంటుంది ఆమె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామకుప్పం మండలం రాజపేటకు చెందిన మహిళ ఆమె. 25 ఏళ్ల క్రితం బెంగళూరు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్ళైన కొన్నాళ్లకు వీరిద్దరికీ ఓ పిల్లాడు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు 15 ఏళ్లకే బాలుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుమారుడు కూడా చనిపోయిన కొన్నేళ్లకు ఆమె భర్త కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. భర్త, కొడుకు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన ఆమె ఓ తోడు కోసం చూసింది. ఇది అవకాశంగా భావించిన ఆ వ్యక్తి ఆమెను నమ్మించి నట్టేట ముంచిన పరిస్థితి. రాజపేటకు చెందిన నాగమణికి బెంగళూరు చెందిన వెంకటప్పరెడ్డితో పెళ్ళైంది. అయితే కొడుకును భర్తను కోల్పోయిన ఆమె తోడు కోసం మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించడంతో ఈ వ్యక్తి శివప్రసాద్ అనే వ్యక్తి, శేషాపురానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తికి ఈ విషయాన్ని చెప్పింది. అప్పటికే అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. అయినా నాగమణి ఆస్తిని కాజేయాలనుకున్న అతడు ఈ పన్నాగం పన్నాడు. మొత్తం మీద నకిలీ మరణ ధృవపత్రాలు తయారు చేసి నాగమణి చూపాడు. వాటిని నమ్మడంతో ఆమెను పెళ్లి చేసుకొని ఏకంగా ఆమె దగ్గరున్న సొమ్మంతా కూడా కొట్టేశారు. మనం చూస్తున్న ఆ దృశ్యాలు బాధితురాల దృశ్యాలు, అలాగే ఆ వ్యక్తి ఆ కేటుగాడి దృశ్యాలు చూడండి ఒకసారి.
ఫోటోలో ఉన్న వ్యక్తే ఆమెను మోసం చేసిన వ్యక్తి. ఇప్పుడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండి లోపల పండి.